ప్రతిపక్షాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఊహాజనిత సంఖ్యలో ప్రజల్లో అపోహలు కల్పిస్తున్నారన్నారు. బీసీ జనాభాను తగ్గించలేదని స్పష్టం చేశారు. కుల గణనతో వాస్తవాలు బయటకు వచ్చాయని ఆయన చెప్పారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యుల యొక్క చొరవతో ఎన్నో ఏళ్ల కల సాకారమైనటువంటి రోజు నిన్నటి రోజు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ పొందే అవకాశం వచ్చింది తప్ప బీసీలకి ఓబీసీలకి వారి జనాభా ఎంత ఉందో తెలుసుకున్నటువంటి మహత్తర భాగ్యం కలగజేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇన్నేళ్ళు బీసీలకు ఏమీ చేయలేనని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు యజ్ఞం లాంటి కార్యక్రమాన్ని చూసి ఓర్చుకోలేక నానా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఆధారంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పటి వరకు సర్వేనే జరగలే ఈ రాష్ట్ర జనాభా విషయంలో. దేన్ని ఆధారం చేసుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఊహాజనిత సంఖ్యలతో పోల్చుకుంటూ మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం ఇది. మన జనాభా శాతం అధికారికంగా వ్యక్తపరిచినటువంటి సందర్భం ఇది. బీసీలంటే పడక బీసీలను సర్వనాశనం చేసినటువంటి రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటే మీరు ఆ ఉచ్చులో పడద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పొంతలనేని సంఖ్యలు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఆధారంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఏముంది మీ దగ్గర ఆధారం? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. స్పష్టంగా జాగ్రత్తగా దాదాపు 1,00,000 మంది పైగా ఎమ్యూనినేటర్స్తో రోజుకు 8 నుంచి 10 ఇళ్ళు మాత్రమే సర్వే చేసి పకడ్బందీగా ఈ వాస్తవాల్ని పొందుపరచడం జరిగింది. ఏవో మాటలు చెప్పి దీన్ని నీరుగార్చే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని మేము ఖండిస్తాం.